వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని భాషా సినిమాలో రజనీకాంత్ గారి డైలాగు. కానీ రాజకీయ వేదికల మీద ఆయన ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతున్నారు, 100 మాటలు మాట్లాడుతున్నారు అనేటువంటిది రాజకీయ పరిశీలకుల యొక్క విమర్శ. వాస్తవానికి రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు చాలా ఆశపడ్డారు. ఆయన ఊరించి విరమించుకున్నారు. ఇప్పుడు ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో అధికార పక్షానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక విమర్శ ఉంది. తాజాగా ఆయన ఒక ఈవెంట్లో మన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ని పొగడ్తలతో ముంచెత్తేశారు. అదేంటంటే స్టాలిన్ తమిళనాడు రాజకీయాల్లోనే కాదు, భారత రాజకీయాల్లోనే ఒక ధృవతార. ఆయన కొత్త ప్రత్యర్థులకి, అటు బీజేపీకి మాత్రమే కాదు, పాత ప్రత్యర్థులకు కూడా ఒక సవాలుగా మారిపోతున్నారు. అదిగాక డిఎంకే అనేటువంటిది ఒక మహావృక్షం, మర్రిచెట్టు లాంటిది, దాన్ని ఎవరు కదిలించలేరు అనేటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు తాజాగా పార్టీ పెట్టి మంచి ఊపు మీద ఉన్నటువంటి విజయ్ అభిమానులు రజనీకాంత్ మీద ఆగ్రహంతో ఊగిపోతున్నారు. స్టాలిన్ అంకిల్, వాట్ అంకిల్, ఇస్ వెరీ రాంగ్ అంకిల్. ఈ రకమైనటువంటి కామెంట్లు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది సర్వత్రా ఒక చర్చ. ఏంటంటే ఆయన సొంతంగా రాజకీయ పార్టీ పెట్టలేక ఇలాగా అక్కడ ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి మద్దతు ప్రకటిస్తూ లేదా అనుకూలంగా మాట్లాడుతూ ఒక రకమైనటువంటి రాజకీయ ఇది చేస్తున్నారా, ఆయన స్వార్థం కోసం ఏమన్నా వాళ్ళ ఉచ్చులో పడుతున్నారా అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. వాస్తవానికి రజనీకాంత్ గారు ఎప్పటికీ సూపర్ స్టారే, నో డౌట్. ఎందుకంటే అసలు ఇండియాలోనే ఒక టైంలో సూపర్ స్టార్ ఆయనే. అమితాబ్ బచ్చన్ లాంటి హీరో కూడా నేను కాదు సూపర్ స్టార్, రజనీకాంతే అని చెప్పడం, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళందరూ కూడా మా అందరికీ రజనీకాంత్ గారే ఆదర్శం అని చెప్పడం, ఎంతో మంది అలా ఒక సూపర్ స్టార్ ఆయన, నో డౌట్, ఫిల్మ్ స్క్రీన్ మీద. కానీ ఎందుకనో పొలిటికల్గా ఆయన ఒక అడుగు ముందుకు వేయలేకపోయారు. ఎందుకు అనేటువంటిది ఆయన అభిమానులకు ఇప్పటికీ ఒక సందేహం. ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోయారు అనేటువంటిది. వాస్తవానికి 1995-96 మధ్యలో ఆయన ఫుల్ స్టార్డంలో పీక్లో ఉన్నప్పుడు జయలలిత గారితో ఆయనకి కొంత ఇది ఏర్పడింది, వైరం ఏర్పడింది. దాంతో ఆ టైంలో ఆయన డిఎంకేకి మద్దతు ప్రకటించారు. అలాగా డిఎంకే అప్పుడు ఘన విజయం సాధించడంలో ఆయన పాత్ర కూడా ఉంది అనేటువంటిది బాగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత చాలా వరకు సైలెంట్ అయిపోయారు ఆయన. దాదాపు ఒక 10-15 ఏళ్ళు అస్సలు రాజకీయాలు జోలికే వెళ్ళలేదు. కెరీర్లో అప్ అండ్ డౌన్స్ అన్ని చూశారు, సూపర్ హిట్లు చూశారు, అన్నీ అయ్యాయి. తర్వాత 2017లో మళ్ళీ ఒక చర్చ వచ్చింది. ఆయన కొంచెం ఫాస్ట్గా వడివడిగా అడుగులేశారు రాజకీయ పార్టీ పెట్టాలని. రాజకీయ పార్టీగా రేపో మాపో అనౌన్స్మెంట్ కూడా అయిపోతుంది. ఆ టైంలో ఆయన అభిమానులందరినీ పిలిచి మీటింగులు కండక్ట్ చేయటం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవటం, సెల్ఫీలు దిగటం, ఫోటోలు దిగటం, ఇలాంటి కార్యక్రమాలు అన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా ఆయన రాజకీయ పార్టీ పెడతారు అనడానికి సంకేతం అనేటువంటి వార్తలు కూడా జోరుగా ఊపందుకున్నాయి. అయితే సడన్గా ఆయన నా ఆరోగ్యం బాగోలేదు అంటూ ఆ రాజకీయ పార్టీ అనౌన్స్మెంట్ని వాయిదా వేసేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత కరోనా రావడం, అలాగే ఆయన కొంచెం ఆరోగ్యపరంగా కొన్ని సమస్యల్ని ఎదుర్కోవడంతో ఇంకా అది అలాగా పక్కకి వెళ్ళిపోయింది, కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ అది ఇంకా లేనట్టే అనేటువంటి ఇదికి వచ్చేసారు. కానీ ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టి అటు బీజేపీకి, ఇటు స్టాలిన్ డిఎంకేకి అన్నిటికీ నేను దూరమే, నాదొక సెపరేట్ ఐడియాలజీ, నేను స్వతంత్రుణ్ణి, సర్వస్వతంత్రుణ్ణి అని తన ఐడియాలజీని, పొలిటికల్ ఐడియాలజీని చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత విజయ్ అభిమానులే కాదు, యూత్ అంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు దేశ రాజకీయాల్లో బీజేపీ మీద ఒక మత్స ఏర్పడుతోంది మెల్లిగా. ఎందుకంటే మతతత్వ పార్టీ అనేటువంటి ఇది ఒకప్పుడు మోడీ గుజరాత్ డెవలప్మెంట్ బ్రాండ్తో వచ్చిన మోడీ ఇప్పుడు మెల్లిగా ఆ పార్టీకి మతం రంగు పులుముకుంటోంది అనేటువంటి చర్చల నేపథ్యంలో యువత అంతా కూడా ఇప్పుడు ఒక కొత్తగా
కొత్త ఐడియాలజీతో వచ్చే పార్టీని వాళ్ళు ఆదరించేలాగా రెడీగా ఉన్నారు. దాంతో విజయ్ ఏంటంటే తన ఐడియాలజీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పార్టీలకి భిన్నమైన ఐడియాలజీ అని చెప్పడంతో ఇప్పుడు విజయ్ పట్ల అందరూ ఆకర్షితులు అయ్యారు, విజయ్ అభిమానులు మాత్రమే కాకుండా. సో ఇప్పుడు తాజాగా రజనీకాంత్ స్టాలిన్ని ఈ పొగడ్తలతో ముంచెత్తిన ఈ కామెంట్స్ తర్వాత విపరీతంగా విజయ్ అభిమానులే కాదు, తమిళనాడులోని యువతలో కూడా రజనీకాంత్ గారి పట్ల ఒక ఆగ్రహం పెళ్లిబుకింది. సో అసలు ఈయన ఎటువైపు వెళ్తున్నారు? అదిగాక ఆ వేదిక మీద మక్కల్ నీది మయ్యం అని పార్టీ పెట్టినటువంటి మరొక సూపర్ స్టార్ కమల్ హాసన్ కూడా అదే వేదిక మీద ఉన్నారు. ఆయన కూడా మరి ఎందుకో పార్టీ పెట్టారు తనదైన ఒక ఐడియాలజీ తోటి, కానీ దాన్ని నడిపించలేకపోయారు. నడిపిస్తున్నారు, పార్టీ అయితే ఉంది, కానీ అంత ఎఫెక్టివ్గా ఆయన ప్రభావం చూపలేకపోయారు. కాబట్టి ఆయన కూడా ఇప్పుడు డిఎంకే పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం తీసుకుని ఆయన కూడా వాళ్ళ పంచన చేరారు అనేటువంటి ఇది ఏర్పడిన తరుణంలో ఇద్దరు సూపర్ స్టార్లు కూడా అభిమానులు ఒక రకంగా నిరాశకు గురి చేశారు అనేటువంటి నేపథ్యంలో విజయ్ తమదైన స్టైల్లో వెళ్ళటం అనేటువంటి తమిళనాడు యువతలో ఒక ఇది వచ్చింది, ఒక చైతన్యం వచ్చింది. ఈ టైంలో రజనీకాంత్ గారు ఇలా మాట్లాడటం ఏంటి అనేటువంటి ఒక అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. రజనీకాంత్ గారు ఆ మధ్యన 2024 ఎన్నికలకు ముందు ఎందుకో మరి తెలుగుదేశానికి కూడా అనుకూలంగా మాట్లాడారు. నేను హైదరాబాద్ వెళ్ళాను, ఇది అమెరికానా హైదరాబాద్ అనిపించింది. అలా మాట్లాడి కొంత ప్రో తెలుగుదేశం, ప్రో కూటమి, మరి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు వెనకాలనేటువంటి తెలియదు, కానీ ప్రో కూటమి అనేలాగా ఆయన మాట్లాడటం మనకు తెలిసిందే. తర్వాత ప్రమాణ స్వీకారం, తెలుగుదేశం పార్టీ అదే కూటమి ప్రమాణ స్వీకారం రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ప్రమాణ స్వీకారం రోజు కూడా ఆయన దానికి హాజరయ్యారు. సో ఇవన్నీ కూడా ఆయన మీద పొలిటికల్గా ఎందుకు ఈయన అలాగా ఒక పావుగా మారిపోతున్నారా, లేదంటే ఒక వాళ్ళకి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు ఒక వంత పాడే వ్యక్తి కింద మారిపోతున్నారా అనే ఒక ఇంప్రెషన్ ఆయన మీద ఏర్పడుతుంది. ఇది సరే, ఆయన రాజకీయంగా ఇంకా ఆయన భవిష్యత్తులో రాజకీయంగా వచ్చే ఉద్దేశం ఉందా లేదా అనేటువంటిది పక్కన పెడితే ఆయనకంటూ ఒక అభిమానులు ఉన్నారు, ఆయన ప్రత్యేకంగా అభిమానించే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా. రీసెంట్గా జైలర్ చూసాం, జైలర్ ఎంత పెద్ద హిట్. సో అలాంటి ఒక ఇమేజ్ ఉన్న ఆయన పాలిటిక్స్కి దూరంగా ఉంటేనే బెటర్ కదా. ఇప్పుడు తన సొంతంగా వచ్చి పార్టీ పెట్టాలి అనే ఉద్దేశం లేనప్పుడు ఇలా ఆ పార్టీకి ఈ పార్టీకి కొమ్ము కాస్తూ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతూ ఎందుకు ఆయనకి ఒక మరక అంటించుకోవడం అవసరమా ఈ వయసులో? ఆయన స్వతంత్రంగా అసలు రాజకీయాలకి దూరంగా ఉండటం బెటర్ కదా అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే చిరంజీవి గారి విషయంలో చూసాం, ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయారు రాజకీయంగా. ఎక్కడ దేనికి అనుకూలంగాను ఇదే ఎవరిని సపోర్ట్ చేస్తూనూ మాట్లాడట్లేదు. కాబట్టి ఆయన రాజకీయంగా తటస్థంగా ఉండిపోయారు. కాబట్టి ఆయనలాగా రజనీకాంత్ గారు కూడా అలా తటస్థంగా ఉండిపోవచ్చు కదా, ఎందుకు ఇలాగా ఒక మరక అంటించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, ఏం ఆశించి చేస్తున్నారు అనేటువంటి ఒక వాదన కూడా వస్తుంది. అది ఆయనకి ఈ వయసులో అది మంచిది కాదని కూడా రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కంక్లూజన్గా చెప్పుకోవాలంటే వాజీ 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 ప్యాకేజీ శివాజీ అన్నంత స్ట్రాంగ్గా కూడా కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ వయసులో ఆయనకి అది అస్సలు అవసరం లేదు. సో పొలిటికల్ కామెంట్స్కి ఆయన దూరంగా ఉంటే మంచిది అనేటువంటిది రాజకీయ పరిశీలకుల యొక్క అభిప్రాయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.